హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఉమేష్ చంద్ర స్టాచ్యూ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గరికి చేరుకోగానే బస్ ఆగిపోయింది. ఇంజన్ స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో బస్సులో నుంచి పొగలు ప్రారంభమై మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికుల్ని వెంటనే దించేయడంతో ప్రమాదం తప్పింది. సెల్ఫ్ మోటార్ కి బ్యాటరీకి కనెక్ట్ చేసిన వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులందరూ సేఫ్ గా ఉన్న వారి లగేజ్, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్ని అగ్నికి దగ్ధమయ్యాయి. ఎస్ఆర్ నగర్ సిగ్నల్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకున్న శ్రీ సాయి బాలాజీ ట్రావెల్స్ బస్సు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో సెల్ఫ్ మోటార్ బ్యాటరీస్ కనెక్షన్స్ లో లోపం తలెత్తడంతో టైర్ కింద భాగంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో ప్రయాణికులను దింపేశారు. మియాపూర్లో బస్సు ప్రారంభం కావడానికి ముందే గంటన్నర పాటు ఇంజన్ ఆన్ చేసి అన్ని చెక్ చేశామని ఫైర్ యాక్సిడెంట్ అయిన ట్రావెల్స్ బస్ ఓనర్ రాము తెలిపారు. అప్పుడంతా సవ్యంగానే ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు కాబట్టి ఏసీతో సహా అన్ని చెక్ చేసుకున్నాకే బండి రోడ్డు మీదకు వస్తుంది. బస్సు ఎస్ఆర్ నగర్ కి రాగానే డ్రైవర్ ఫోన్ చేసి బస్సు స్టార్ట్ అవ్వట్లేదని చెప్పాడు. ఏం జరిగిందని ఫోన్లో మాట్లాడుతుండగానే బస్సులోంచి పొగలు వస్తున్నాయని డ్రైవర్ చెప్పాడు. వెంటనే ప్రయాణికులను దింపమని చెప్పాను. బస్కి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా ప్రాపర్ గానే ఉన్నాయి. పారామీటర్ ప్రకారంగా ఉన్నాయి. నెల రోజుల క్రితమే బస్సుకి ఫిట్నెస్ టెస్ట్ కూడా రాజమండ్రిలో చేయించామని బస్సు ఓనర్ చెప్పాడు.